హలో ఎవ్రీవన్. సో లాస్ట్ వీక్ మా ప్రఖ్యాకి ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్ చేయించాము. ఒక 6 months డిలే అయింది, బట్ స్టిల్ వీ వాంట్ టు గెట్ ఇట్ డన్ ఫ్రమ్ అవర్ ఓన్ ఫోటోగ్రాఫర్. అన్ని మా ఈవెంట్స్ అన్నిటికీ తీసిన ఆయన చేతనే. సో షాపింగ్ కోసం నేనైతే న్యూబెరీ నుంచి తీసుకున్నాను, హైదరాబాద్లోనే తీసుకున్నాను. న్యూబెరీ నుంచి తీసుకున్నాను, కొంచెం వెస్ట్రన్ టైపే తీసుకున్నాను, ట్రెడిషనల్ వేర్ ఫ్రాక్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి. సో బాబుకి పాపకి కలిపి తీసుకున్నాను. ఇంకైతే పాప షాపింగ్ అయిపోయింది. తిరుపతిలో వచ్చాక బాబు షాపింగ్కి వెళ్ళాము. సో నేను, మా వారు, మా పిల్లలిద్దరం వెళ్ళాము. ఆయన ట్రై చేస్తున్నాడు మా వారు. సో హీ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బయింగ్ న్యూ అవుట్ఫిట్స్ అనమాట. చాలా ఇంట్రెస్ట్, చాలా అందంగా కనిపించాలి, నేను హీరోలా ఉండాలి అనే ఫీలింగ్లో ఉంటాడు నా కొడుకు ఎప్పుడు. సో హీ వాంట్స్ టు సీ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అండ్ జస్ట్ ఫోజులు ఇస్తున్నాడు. సో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ చూసాక మాకు ఈ కలర్ బాగా నచ్చింది, ఆనియన్ పీల్ కలర్. సో ఇది తీసుకున్నాము. ఇంకా కిడ్స్ అంటే యూజువల్గా బాయ్స్ అంటే వైట్ అండ్ బ్లూ గ్యారంటీ. సో ఈ వైట్ షర్ట్, ఆ బ్లేజర్ అది తీసుకున్నాము. ఇంకా కొన్ని ఆల్ ఇన్నర్స్ అవి కావాల్సి వస్తే అవి కూడా తీసుకున్నాము. లాస్ట్కి ఇంకా ట్రయల్ డ్రెస్కి వెళ్ళాడు. ట్రయల్కి వెళ్ళి వచ్చేసరికి హీ వాజ్ లైక్, ఓ మై గాడ్, ఐఎమ్ లుకింగ్ లైక్ ఎ సూపర్ హీరో అమ్మా అంటున్నాడు. సో హీస్ సీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్, హీస్ పోజింగ్ లైక్ ఎ సూపర్ మ్యాన్, హీస్ పోజింగ్ లైక్ అవెంజర్స్ అండ్ హీస్ లైక్, నో ఐ డోంట్ వాంట్ టు టేక్ దిస్ అవుట్ అని అంటున్నాడు. నో 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 నాన్న, దిస్ ఇస్ ఫర్ ఫోటోషూట్, యూ నీడ్ టు టేక్ ఇట్ అవుట్, యూ నీడ్ టు రిమూవ్ ఇట్ అని చెప్పి చెప్పాను. ఇంకా పాపకి ఫోటోషూట్కి కావాల్సిన ప్రాప్స్ కోసం పార్టీ షాప్కి అయితే వెళ్ళాను. ఆ పార్టీ షాప్ లోపల చాలా సఫకేటింగ్గా ఉంటే నేను పాప బయట ఊరికే గార్లాండ్స్ దగ్గర అట్లా ఆడుకుంటూ ఉన్నాం అనమాట. ఐ జస్ట్ వాంట్ టు మేక్ కంఫర్ట్ ఫర్ హర్ అంతే. సో లోపలికి అయితే వెళ్ళలేదు. ఇంకా మేము ఎలా రెడీ అయ్యామో చూపిస్తాను. సో పాపకి మార్నింగ్ లేచాక డ్రెస్ చక్క డ్రెస్ వేసేసాను. నేను రెడీ అయిపోయి తర్వాత పాపని రెడీ చేశాను. డ్రెస్ వేసేటప్పుడు అయితే ఇంట్రెస్టింగ్గానే ఉండింది, బట్ క్లైమేట్ కొంచెం సెట్ అవ్వలేదు. తనకి కొంచెం స్వెట్ ఉన్నా షీ కాన్ టేక్ ఇట్ అనమాట. ఫస్ట్ నుంచి ఏసీ కావాలి, బట్ వీ ప్లాన్ ఫర్ అవుట్డోర్ షూట్ అండ్ క్లైమేట్ కూడా మాకు అంత సహకరించలేదు. ఆల్రెడీ ఒకసారి ప్లాన్ చేసాము, ఆల్మోస్ట్ ఇంకా వెన్యూ దాకా వెళ్ళి వానని తిరిగి వచ్చేసాం. సో సెకండ్ టైం మళ్ళీ వాన పడితే ఇంకా మేము హైదరాబాద్ వెళ్ళిపోవాలని, ఇంకా వాన పడినా ఇంకా సరేలే కొంచెం క్లైమేట్ క్లౌడీగా ఉన్నా కూడా తీయించేద్దాంలే అనుకున్నాము. బట్ అది ఏమైందో ఏమో, క్లైమేట్ సహకరించలేదు అంతగా. సో పాప కొంచెం ఇరిటేటింగ్ ఫీల్ అయింది. ఇప్పుడైతే రెడీగా అయ్యేటప్పుడు బాగానే ఉంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ. తర్వాత ఇంకా అవుట్ఫిట్ వేస్తూ ఉన్నాను అనమాట. సో మా వారి సెలెక్షన్ ఇది, ఎల్లో తీసుకో, బ్లూ మీదకి బాగుంటుంది, ఎప్పుడు వైట్ పింక్ రెడ్ ఇవే వేస్తారు కదా, ఎల్లో అండ్ బ్లూ చాలా బాగుంటుంది వెరైటీగా అని అన్నారు. సో ఇంకా అలా ప్లాన్ చేశాను, బట్ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి ఎల్లో అండ్ బ్లూలో. సో ఇంక ఇది ప్లాన్ చేశాను అనమాట. ఇది హైదరాబాద్లో తీసుకున్న అవుట్ఫిట్, బాబువేమో తిరుపతిలో తీసుకున్న అవుట్ఫిట్. నెక్స్ట్ బాబుని రెడీ చేస్తున్నాను. ఇదేమో అడ్డొచ్చేస్తుంది ఫోన్కి. సరే ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాడు. ఇంకా ఇద్దరికి షూస్ అండ్ సాక్స్ వేసేసి ఇంకా రెడీ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నేను ఆల్మోస్ట్ రెడీ. అమ్మ నాన్ననేమో లాస్ట్లో కేక్ తెమ్మన్నాను, కేక్ స్మాషింగ్ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు కూల్ కేక్ కాబట్టి, సో వాళ్ళు లాస్ట్ మినిట్లో ఇంకా కూల్ కేక్ కాబట్టి జస్ట్ కట్ చేసే ముందర, స్మాష్ చేసే ముందర వచ్చారు. సో మేమైతే రెడీ అయిపోయాం, మా వారైతే రెడీగా ఉన్నారు. ఇంకా బయలుదేరడానికి ప్రాప్స్ అన్నీ రెడీగా పెట్టుకుని అక్కడ జస్ట్ ఆ హోమ్ సెటప్ అవన్నీ చేశారు. అవన్నీ నేను మీకు చూపెడతాను ఎలా ఉన్నాయి ఏంటనేది. సో ఇక్కడైతే ఇలా రెడీ అయిపోయి బాగుంది, అసలు ఎంజాయ్ చేస్తుంది. బట్ ఇలానే ఉంటుంది అనుకున్నాను, కానీ ఒక క్లైమేట్ మాత్రం పాపం సహకరించలేదు. అండ్ షీ ఈజ్ ఎంజాయింగ్ హర్ న్యూ షూస్ అనమాట. అవి సౌండ్ రావు కానీ లైటింగ్ వస్తుంది, చాలా బాగుంది చూడ్డానికి. షీ లైక్డ్ ఇట్, షీ వోన్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆ రోజే. సో ఈ ప్రాప్స్ అన్నీ తీసుకుని వెళ్ళామన్నమాట. ఎంటర్ అయ్యేటప్పుడు బాగానే ఉంది, బట్ అక్కడ క్లైమేట్ అన్ని ట్రీస్ ఉన్నా కూడా కొంచెం కూడా గాలి లేదు, చాలా సఫకేటింగ్ అనిపించింది నాకు కూడా ఆ ఫ్రాక్లో, అంత పెద్దదానికి. బట్ ఇంకా చిన్న పాప కదా, తట్టుకోలేకపోయింది పాపం. అప్పుడైతే కూర్చొని ఆడుకుంటుంది, ప్రాపర్టీస్ పెట్టుకుని ఇలా సెటప్ చేసుకున్నాం అనమాట. ప్రాపర్టీస్ ఒక సైడ్, మా లగేజ్ అంతా ఒక సైడ్, ఇంకొక సైడ్ ఏమో హౌస్ సెటప్ అలా వేసుకున్నాము.
ఇంకా ఇంకొక సైడ్ ఏమో జస్ట్ ఇట్లా ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ లాగా రావాలి ఫ్లవర్ వేజెస్ తోటి అని చెప్పి అలా వేసామన్నమాట. ఇంక ఇద్దరు కూర్చుని ఉన్నారు. ఇట్స్ లుకింగ్ లైక్ లిటిల్ క్లౌడీ బట్ స్టిల్ ఇట్స్ ఓకే టు మేనేజ్ అని చెప్పి ఇంకా మా ఫోటోగ్రాఫర్స్ అయితే అరైవ్ అయిపోయారు. వాళ్ళు మూన్ ప్రాపర్టీ తెచ్చారు, సన్ ప్రాపర్టీ తెచ్చారు, జీప్ తెచ్చారు, కార్ తెచ్చారు, ఇంకా చాలా తెచ్చారు. బట్ మా పాప అయితే ఏది సహకరించలేదు. షీ స్టార్టెడ్ crying when started seeing photographer for the first time. ఆ క్రై ఇంకా అసలు ఇరిటేటింగ్ అయిపోయి వాన వర్షం వల్ల చాలా ఇరిటేట్ అయిపోయింది. బట్ అవుట్కమ్ అండ్ అవుట్ఫిట్ చాలా బాగా కుదిరాయి. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది గ్రీన్ మీద. కొంచెం ఇరిటేట్ అయింది బట్ స్టిల్ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇది ఫొటోస్. ఆ తర్వాత ఇంకా కేక్ స్మాషింగ్ ప్లాన్ చేసాం. కేక్ స్మాషింగ్కి ముందర ఇంకా అసలు తనకి ఓసిడి ప్రాబ్లం అనమాట. వాళ్ళ అన్నలాగానే అసలు ఏది ముట్టుకోదు, ఏది క్రీమ్ చేతికి అవ్వకూడదు. వాడు చిన్నప్పుడు అలానే ఉన్నాడు. పెద్ద కొద్దీ కొంచెం అలవాటైంది. సరే ఊరికే ఫోటోగ్రాఫర్ క్రీమ్ కొంచెం అలా పోయండి ఫేస్కి, మేము మేనేజ్ చేస్తాము స్మాష్ అయినట్లు అని అన్నారు. బట్ షీ డిడ్ నాట్ టేక్ ఇట్ అట్ ఆల్ అనమాట. ఇంకా ఏడుస్తూనే ఉంది. ఆ వేడికి సల్ట్రీనెస్కి ఇంకా కేక్ స్మాషింగ్ నేను చెయ్యలేను బాబోయ్ అంటుందన్నమాట. మేమేదో మా ముచ్చట కోసం అలా తీయించుకుంటున్నాం. వెనకాలే దేవుడి కొండలు, ఆ గ్రీనరీ, హిల్స్, చెట్లు, గ్రాస్ చాలా చాలా బాగుండింది అసలు ఏరియా అయితే. పిల్లలకి బాగా నచ్చుతుంది అండ్ దే లవ్ ఇట్. కొంచెం ఏజ్ వచ్చిన పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. మా ఫోటోగ్రాఫర్ని తిడుతున్నాను అనమాట, త్వరగా తీయండి సార్ లేట్ అవుతుంది అని. అమ్మ నాన్న కూడా ఫోన్ చూపించి నవ్వించడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా మా వారు నిస్సహాయతతో అక్కడ నిల్చుకున్నారు. ఇంకా నేనేం చేయలేను, నవ్వించలేను పాపని, నా వల్ల కావట్లేదు, సల్టరీగా ఉంది నాకు అని. సరే తర్వాత మా వాడు పాపకు తినిపించడానికి ట్రై చేశాడు ఊరికే. మేమైతే కేక్స్ అసలు పెట్టాం, కలర్స్ అసలు అవాయిడ్ చేస్తాము. జస్ట్ ఊరికే పోజింగ్ కోసం పెట్టాడు. బట్ అది కూడా తీసుకోలేదన్నమాట. ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.